సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందులో గైస్ ఐ హోప్ గైస్ ఇంకోటి నేను చాలా హ్యాపీనా. సో ఎవరైనా గైస్ మన ఛానల్ కొత్త విజిట్ చేసిన ఉంటే డెఫినెట్ గైస్ అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి. అండ్ ఈ రోజు గైస్ ఈ వీడియోలో మీకు చెప్పాల్సిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలా మంది యూట్యూబ్లో ఫేస్ చేసిన ప్రాబ్లం ఏదైతే ఉందో వ్యూస్. సో ఈ వ్యూస్ గురించి కంప్లీట్గా ఈ రోజు ఈలో మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ వ్యూస్ విషయంలో చాలా మందికి డిఫరెంట్ డౌట్స్ ఉన్నాయి. సో చాలా మంది నాకు డిఫరెంట్గా కామెంట్ చేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటంటే, ఈ కామెంట్స్ ఏవైతే వచ్చాయో వాటి గురించి క్లారిటీ చెప్తాను. సో దాని తర్వాత ఈ వ్యూస్ అనేది ఎందుకు డౌన్ అయిపోయినాయి, మళ్ళీ మనం ఏ విధంగా ఈ వ్యూస్ గ్రో చేసుకొని మనం యూట్యూబ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్గా మీరు అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాదు. సో దయచేసి లాస్ట్ వరకు అయితే క్లారిటీ అయితే చూడండి గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అన్న మేము యూట్యూబ్లో మంచి ఎడిటింగ్ చేస్తున్నాం, అండ్ అంతేకాకుండా థంబ్నెయిల్ ఎడిటింగ్ మంచిగా చేస్తున్నాం, వీడియో కంటెంట్ కూడా మంచిగా చూస్ చేసుకున్నాం, ట్రెండింగ్ కంటెంట్ కావచ్చు లేదంటే కామెడీ కంటెంట్ కావచ్చు, ఇలా ఎన్ని చూస్ చేసుకున్నా కూడా మాకు అనేది వ్యూస్ రావట్లేదు. అండ్ ఇంకో కొంతమంది ఏంటంటే, అన్న ఎగ్జాక్ట్గా మేము వేరే ఛానల్ని ఫాలో అవుతున్నాం, వాళ్ళు ఏ విధంగా వీడియో ఎడిటింగ్ చేస్తున్నారో, ఏ విధంగా వీడియోస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారో, ఏ విధంగా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, ఏ విధంగా మ్యూజిక్ యూజ్ చేస్తున్నారు, అన్నీ కూడా క్లారిటీగా చెక్ చేసి సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నాం మా ఓన్ స్టైల్లో, అయినా కూడా మాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఇంకో కొంతమంది ఏంటంటే, అన్న మేము మంచి టైటిల్ చూజ్ చేసుకుంటున్నాం, మంచి ట్యాగ్స్ ఇస్తున్నాం, మంచి హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నాం, మంచి ఎస్ఈఓ ఇస్తున్నాం, అయినా కూడా మా ఛానల్కి వ్యూస్ అనేవి కంప్లీట్గా డౌన్ అయిపోయినాయి. కొన్ని టైమ్స్ ఏంటంటే ఒక్కొక్క వీడియోకి 1 or 2 వ్యూస్ వస్తున్నాయి, ఒక వీడియోకి అయితే కంప్లీట్గా 0 వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది డిసప్పాయింట్ అయిపోయి ఏం చేస్తున్నారంటే, ఆ వీడియోస్ని డిలీట్ చేస్తున్నారు, మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నారు, ఇంకా వ్యూస్ రావట్లే అని చెప్పేసి ఛానల్ డిలీట్ చేసి ఇంకో ఛానల్ క్రియేట్ చేస్తున్నారు. సో మళ్ళీ రాకపోతే ఇంకో ఛానల్ క్రియేట్ చేస్తున్నారు. బట్ గైస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని ఛానల్ క్రియేట్ చేసినా, ఎన్ని ఛానల్స్లో సేమ్ అలాంటి కంటెంట్ వీడియోస్ అన్నిసార్లు అప్లోడ్ చేసినా కూడా వ్యూస్ రావు గైస్. ఎందుకు రావు, అసలు ప్రాబ్లం ఏంటనే క్లారిటీగా మాట్లాడుకుందాం. సో లాస్ట్ వరకు అయితే చూడండి గైస్, ఓకే. సో ఇక్కడ గైస్ ఎవరికైతే ఈ లాస్ట్ 3 months కన్నా ముందు నుంచే మీకు కంప్లీట్గా యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసిన లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదంటే, మీరు గైస్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న నా ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ చేస్తే నేను ఇక్కడ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎవరికైతే ఈ లాస్ట్ 3 months బ్యాక్ నుంచి కంప్లీట్గా మీరు అప్లోడ్ చేసిన లాంగ్ వీడియోస్కి వ్యూస్ డౌన్ అయిపోయి అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూడాల్సిందే గైస్. ఎందుకంటే గైస్, అంతకు ముందు వ్యూస్ రావట్లే అంటే దానికి ప్రాబ్లం మీరు మీ ఛానల్లో చేసిన మిస్టేక్సే. బట్ ఈ 3 months బ్యాక్స్ నుంచి మీకు ఎవరైతే వ్యూస్ అనేవి డౌన్ అయిపోయినాయో వాళ్ళకి రీజన్ ఏంటి అంటే గైస్, దానికి రీజన్ యూట్యూబ్. మీరు అప్లోడ్ చేసిన థంబ్నెయిల్ కాదు, టైటిల్ కాదు, ఎస్ఈఓ కాదు, ట్యాగ్స్ కాదు, మీరు వీడియో ఎడిటింగ్ కాదు గైస్, కంప్లీట్గా యూట్యూబే. సో ఎందుకంటే గైస్, యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసే లాంగ్ వీడియోస్ చాలా యూట్యూబర్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. బట్ యూట్యూబ్ ఏం చేసిందంటే, లాంగ్ వీడియోస్తో పాటు ఈ రీల్స్ ఏవైతే ఉంటాయో, ఈ స్టోరీస్ ఏవైతే ఉంటాయో, ఈ షార్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా వైరల్ చేయాలని చెప్పేసి యూట్యూబ్ ఏం చేస్తుంది, ఈ షార్ట్స్ని కొంచెం బూస్ట్ ఇవ్వాలని చెప్పేసి కంప్లీట్గా ఈ లాంగ్ వీడియోస్ని కొంచెం డౌన్ చేస్తూ ఈ షార్ట్స్కి హైప్ ఎక్కువ తీసుకొస్తుంది. సో ఎందుకు మరి అన్న కరెక్ట్గా మీరు షార్ట్స్ ఎందుకు చెప్తున్నారు, రీజన్ మీకు పక్కగా ఏ విధంగా తెలుసు అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఇప్పుడు గైస్ మనం మొబైల్ స్క్రీన్కి వెళ్దాం, అక్కడ మీకు క్లారిటీగా లైవ్ ప్రూఫ్లు అయితే చూపిస్తాను. సో ఎందుకు ఈ లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్స్కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనేది కూడా మీకు క్లారిటీ అర్థమవుతుంది గైస్, ఓకేనా. ఇక్కడ గైస్ మనం ఫైనల్గా అయితే మొబైల్ స్క్రీన్కి వచ్చాం. సో ఇక్కడ గైస్ మనం అయితే యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకొని ఇలా నేను ఇగ్నిటో మోడ్కి అయితే షిఫ్ట్ అవుతాను గైస్, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనం కంప్లీట్గా చూసుకుంటే టర్న్ ఆన్ ఇగ్నిటో మోడ్ ఉంటుంది కదా, సో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంకో ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ గైస్ నేను ఒక వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి ఇక్కడ సెర్చ్లో అయితే సెర్చ్ చేసిన. అదేంటంటే గైస్, హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అని చెప్పేసి ఒక టాపిక్ని అయితే సెర్చ్ చేసిన గైస్, ఓకేనా. సో సెర్చ్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ చూడొచ్చు క్లారిటీ మన రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో. సో ఫస్ట్ వచ్చేసి మనకు స్పాన్సర్డ్ వీడియో ఉంటుంది, అంటే యూట్యూబ్ రికమెండ్ చేసిన కాబట్టి సో దాని గురించి మనకు సంబంధించిన లేదు, పట్టించుకోవద్దు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక వీడియో వచ్చింది. సో వచ్చేసి అప్ టు 23 minutes అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో చూసుకుంటే 13 minutes అయితే ఉంది. అండ్ దాని కింద చూసుకుంటే గైస్ క్లారిటీగా చూడవచ్చు మనకు 4 షార్ట్స్ అయితే వచ్చాయి, ఓకేనా. సో ఈ షార్ట్స్ కూడా యూట్యూబ్లో ఒక వీడియో అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్కి సంబంధించిన షార్ట్సే, ఓకేనా. సో కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకు ఒక 2-3 వీడియోస్ వస్తాయి. ఆ తర్వాత గైస్ మళ్ళీ క్లారిటీగా చూసుకుంటే మళ్ళీ షార్ట్సే వచ్చాయి, ఓకేనా. సో దీని ప్రకారం గైస్ ఇక క్లారిటీగా చూసుకుంటే స్టార్టింగ్లో మనకు లెంతీ వీడియోస్ ఉన్నాయి, ఇలా 23 minutes ఉంది, ఇలా 13 minutes ఉంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే షార్ట్స్ ఉన్నాయి. సో షార్ట్స్లో కూడా చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా అదే. బట్ ఇక్కడ ఏంటంటే చాలామంది వ్యూవర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏంటంటే,
వాళ్ళకు టైము సేవ్ అవ్వాలి. అండ్ అంతేకాకుండా ఇన్‌స్టాంట్‌గా వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోవాలి. అండ్ అంతేకాకుండా ఇంటర్నెట్ కూడా సేవ్ అవ్వాలి అని చెప్పేసి ఈ పైనున్న 23 మినిట్స్ అవ్వచ్చు, 13 మినిట్స్ అవ్వచ్చు, ఈ లెంగ్తీ వీడియోస్ చూడడం మానేసి ఈ 60 సెకండ్స్‌లో ఏవైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో ఈ ఇన్ఫర్మేషన్‌ని గెయిన్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్‌గా ఛానల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే గైస్ ఈ 60 సెకండ్స్‌లో జస్ట్ యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది గానీ, ఇలా ఇన్ డెప్త్‌గా ఎవరైతే 23 మినిట్స్, 30 మినిట్స్ చేశారో అందులో ఏందంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ అదంతా కూడా మన వ్యూవర్స్‌కి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి కావాల్సిందేంది? యూట్యూబ్‌లో వీడియో అనేది ఏ విధంగా అప్‌లోడ్ చేయాలి అని మాత్రమే. సో, వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకుంటారు. తర్వాత వీడియోస్‌కి వైరల్ కాకపోతే అప్పుడు మళ్ళీ వస్తారు. మళ్ళీ ఒక వీడియో సెర్చ్ చేస్తారు. మళ్ళీ టాపిక్ చూస్తారు. మళ్ళీ ఎళ్ళిపోతారు. బట్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది లాంగ్ వీడియోస్‌లో ఉంటుందని తెలీదు గైస్. పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఇన్‌స్టాంట్‌గా కావాల్సిన వీడియో కావాలి కాబట్టి షార్ట్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు నా రియల్ లైఫ్‌లో గైస్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇక్కడ గైస్ సెర్చ్‌లో వచ్చేసి హౌ టు మేక్ బిర్యానీ ఎట్ హోమ్ అని చెప్పేసి గైస్ నేను ఒక చిన్నగా సెర్చ్ చేసిన. సో, ఇప్పుడు గైస్ ఇక క్లారిటీ చూడొచ్చు. మనకు ఒక 2, 3 వీడియోలు వస్తాయి. ఓకేనా? సో, చూడొచ్చు ఇదొకటే వీడియో వచ్చేసింది. స్పాన్సర్డ్ కాకుండా ఇదొకటే వీడియో వచ్చేసింది. దాని కింద చూస్తే మనకు 4 షార్ట్స్ వచ్చినాయి గైస్. సో, ఇక్కడ గైస్ మీకు క్లారిటీ చెప్తాను. సో, ఫాస్ట్‌గా ఉంటుంది ఈ షార్ట్స్‌లో. కానీ గైస్ మీకు క్లారిటీ చూడొచ్చు. ఇక్కడ 5 మినిట్స్‌లో చేసిన వీడియో చూస్తారా? మీకేమైనా ఇమ్మీడియేట్‌గా కావాలనుకుంటే. లేదంటే గైస్ క్లారిటీ ఉందా? షార్ట్స్ ఉన్నాయి కదా! ఈ 60 సెకండ్స్‌లో చూస్తారా? నేనైతే గైస్ 60 సెకండ్స్‌లో చూస్తా. ఎందుకంటే ఈ 60 సెకండ్స్‌లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఫటాఫట్ చెప్పేస్తూ ఉంటారు. మనకి ఇంగ్రీడియెంట్స్ ఏ విధంగా ఎయ్యాలో మనకు తెలుసు. బట్ ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఎయ్యాలో తెలీదు కాబట్టి మనం షార్ట్ చూస్తాం. సో, అది కూడా తెలియని వాడు ఎవరైనా ఉంటే అప్పుడు లాంగ్ వీడియో చూస్తారు. సో, ఇదే గైస్ మెయిన్ రీజన్. ఎందుకంటే గైస్ మీరు లాంగ్ వీడియో ఏదైతే చేసి పెట్టారో ఆ లాంగ్ వీడియో కన్నా ఆటోమేటిక్‌గా ఫస్ట్‌లో షార్ట్స్ వస్తున్నాయి. సో, ఆల్రెడీ షార్ట్స్‌లో చెప్పిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు గెయిన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు కిందికి స్క్రోల్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదు గైస్. సో, ఇక్కడ గైస్ క్లారిటీగా అయితే చూశారు కదా! ఏవైతే మనం లాంగ్ వీడియో చేస్తామో లాంగ్ వీడియోస్ అనేవి కంప్లీట్‌గా డౌన్‌కి వెళ్ళిపోతున్నాయి. ఎవరైతే సేమ్ టాపిక్ మీద షార్ట్స్ అయితే చేసినారో షార్ట్స్ పైన కనిపిస్తున్నాయి కాబట్టి షార్ట్స్‌లో చెప్పే ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. బట్ ఎవరు కూడా కిందికి స్క్రోల్ చేసి లాంగ్ వీడియోస్‌ని చూడట్లేదు. సో, దీనివల్ల గైస్ మీకు వ్యూస్ అనేవి రావట్లేదు. ఈవెన్ నాకు కూడా వ్యూస్ అనేవి కంప్లీట్‌గా డౌన్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ షార్ట్స్. బట్ గైస్ ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటది. అన్న ఇప్పుడు యూట్యూబ్‌లో ఏదైతే కుకింగ్‌కి సంబంధించింది సెర్చ్ చేసి చూపించినారు. ఎందుకంటే సెర్చబుల్ కంటెంట్ కాబట్టి క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు టెక్‌కి సంబంధించింది కూడా సెర్చబుల్ కంటెంట్ కాబట్టి సో, క్లారిటీగా చెప్పారు. అన్న మరి వ్లాగింగ్‌కి సంబంధించింది అనే ఒక డౌట్ కూడా వస్తుంది. గైస్ ఇప్పుడు ఒకసారి మీరు యూట్యూబ్‌లోకెళ్ళి ఏదైనా ఒక వ్లాగ్ గురించి సెర్చ్ చేయండి. ఏదైనా డైలీ వ్లాగ్సా లేకపోతే దాని టెంపుల్‌కి సంబంధించిన వ్లాగ్స్ సెర్చ్ చేస్తే దాని కింద గైస్ మీకు షార్ట్సే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు షార్ట్స్ యూట్యూబ్‌లో కూడా మినీ వ్లాగ్స్ అని చెప్పేసి కొత్తగా వస్తున్నాయి. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని ఒక 60 సెకండ్స్‌లో ఫాస్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నారు. సో, ఆ మినీ షార్ట్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి కాబట్టి మీ వ్లాగ్స్ అనేవి 8 మినిట్సా, 10 మినిట్సా, 13 మినిట్సా కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపియరు. బికాస్ మినీ వ్లాగ్స్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే షార్ట్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి అండ్ తక్కువ టైంలో వాళ్ళకి ఇన్‌స్టాంట్‌గా ఆ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు లాంగ్ వీడియోస్‌కి అస్సలు ఆప్షన్ చూపించట్లేదు. సో, ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటది. అన్న మరి ఇప్పుడు మేము కూడా ఏ విధంగా గ్రో చేసుకోవాలి? మా ఛానెల్‌ని ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలనుకుంటే గైస్ మీది ఎలాంటి కంటెంట్ అయినా సరే టెక్ అవ్వచ్చు, కుకింగ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఫ్యాషన్‌కి సంబంధించింది కావచ్చు, ఎలాంటి కేటగిరీ మీరు వీడియోస్ చేయాలనుకున్నా, ఆ లాంగ్ వీడియోస్ కనుక మీరు చేయాలనుకుంటే వీక్లీ ఒక 2 లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ డైలీ చేయాలనుకుంటే మీరు డైలీ కూడా చేయండి గైస్. నో ప్రాబ్లమ్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు ఒక వీడియో చేశారు లాంగ్ వీడియో. ఒక షర్ట్ గురించి మీరు ఒక రివ్యూ చేశారు గైస్. ఓకేనా? సో, రివ్యూ చేసినప్పుడు దాన్ని ఒక లాంగ్ వీడియో చేసి అప్‌లోడ్ చేసేస్తారు. సో, దాంట్లో నుంచి కొంచెం కంటెంట్ తీసుకొని దాన్ని మీరు షార్ట్ రూపంలో చేసి దాని కింద రిలేటెడ్ వీడియో ఆప్షన్‌లో మీరు దాన్ని గనుక లింక్ యాడ్ చేసినట్లయితే ఆ షార్ట్ వైరల్ అవుతుంది. ఆ షార్ట్ వల్ల మీకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ దాని వల్లనే మీ లాంగ్ వీడియోస్‌కి రీచ్ వస్తుంది కాబట్టి మీరు డబుల్ ఇన్‌కమ్‌ని, డబుల్ వ్యూస్‌ని అండ్ డబుల్ సబ్స్క్రైబర్స్‌ని గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇలాంటి ట్రిక్‌ని మీరు 100% యూజ్ చేయాలి. ఒకవేళ వ్లాగ్స్ వచ్చిందనుకోండి, ఇప్పుడు కంప్లీట్‌గా ఒక ఫుల్ డే వ్లాగ్ చేశారు. లేకపోతే ఒక టెంపుల్‌కి సంబంధించిన వ్లాగ్ చేశారు. అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత అందులో నుంచి కొన్ని క్లిప్స్ తీసుకొని ఒక మినీ వ్లాగ్ ఎడిట్ చేసేసి ఇంటి నుంచి స్టార్ట్ అయినట్టు, ట్రావెల్ చేసినట్టు, టెంపుల్‌కెళ్ళినట్టు, దర్శనం అయిపోయినట్టు, మళ్ళీ రిటర్న్‌కొచ్చినట్టు కంప్లీట్‌గా చిన్న క్లిప్ చేసేసి
క్లారిటీగా వాయిస్ ఓవర్ ఇచ్చేసి షార్ట్ రూమ్లో అప్లోడ్ చేయండి. కంప్లీట్ వీడియో కావాలనుకున్న వాళ్ళు కింద లింక్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూసుకోండి అని చెప్పారు అనుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు. లేదంటే ఇదే షార్ట్ చూసి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అనేది ఫీల్ అయ్యి సో కంప్లీట్గా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉండొచ్చు, లేదంటే లేదు. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ వీడియో ఎడిటింగ్ అండ్ మీ వాయిస్ ఓవర్ గైస్. ఓకేనా? సో ఈ విధంగా ఈ లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్స్ని కూడా మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎంకరేజ్ చేస్తేనే మీరు కూడా యూట్యూబ్లో ఫాస్ట్గా సక్సెస్ అవుతారు గైస్. సో లేదు అనుకుంటే కంప్లీట్గా మీకు వ్యూస్ డౌన్ అయిపోతూనే ఉంటాయి, మీరు డిప్రెషన్కి వెళ్తూనే ఉంటారు. ఇలాగే యూట్యూబ్ ఛానల్స్ అనేవి డిలీట్ చేస్తూనే ఉంటారు, యూట్యూబ్ వీడియోస్ కూడా డిలీట్ చేస్తూనే ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్ గైస్ ఇవైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకెక్కువ క్రియేటర్స్కి రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక క్రియేటర్ ఇంకో క్రియేటర్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియో అయితే ఎండ్ చేసిన గైస్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియో కోసం వెయిట్ చేయండి గైస్.